హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా రీచెక్ చేసుకోవాల్సినటువంటి 3 ముఖ్యమైనటువంటి అంశాలేంటి ఆధార్ కార్డులో అనే దాని మీద నేను మాట్లాడబోతున్నాను. సో చాలా సింపుల్ పాయింట్స్, కాకపోతే ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకంటే ఆధార్ కార్డ్ అనేది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. సో ఎందుకంటే ఇది ముఖ్యమైనటువంటి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఓటర్ ఐడి కానివ్వండి, లేకపోతే పాస్పోర్ట్ కానివ్వండి, ఇతరత్ర డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కల్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా కామన్గా అడిగేటటువంటి ఐడెంటిఫికేషన్ ఐడి కార్డ్ ఏంటి అంటే ఆధార్ కార్డ్. అది గవర్నమెంట్ స్కీమ్స్కి కూడా ఇప్పుడు వాళ్ళు ఆధార్ కార్డ్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. అదేవిధంగా అన్ని స్కీమ్స్కి, గవర్నమెంట్ స్కీమ్సే కాదండి, ప్రతి ఒక్క పనికి కూడా ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ అయిపోయింది. సో ఇలాంటి ఆధార్ కార్డులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. అవి మనము చెక్ చేసుకోకుండా ఉన్నట్లయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో ఆ 3 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో మొట్టమొదటి విషయం ఏంటి అంటే మీరు ఆధార్ కార్డులో చెక్ చేసుకోవాల్సింది మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది బయోమెట్రిక్ అయిందా లేదా, అంటే ఈ కేవైసీ అనేది ఏమన్నా పెండింగ్ ఉందా లేదా ఆధార్ కార్డులో అనేది మీరు చెక్ చేసుకోండి. మరి ఎలా చెక్ చేసుకోవచ్చు ఈ యొక్క ఈ కేవైసీ అయిందా లేదా, బయోమెట్రిక్ అయిందా లేదా అని చెప్పేసి అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 5 ఇయర్స్ తర్వాత కంపల్సరీగా మీరు ఈ యొక్క బాల ఆధార్ నుంచి నార్మల్ ఆధార్ కిందకి కన్వర్ట్ చేయాలంటే కంపల్సరీ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి ఆధార్ కార్డ్ తీసుకోవాల్సిందే. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా చెక్ చేసుకోవాలి బయోమెట్రిక్ అయిందా లేదా అంటే, మీరు ఇన్ కేస్ ఆధార్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు మామూలుగా మీరు ఈ వేసినప్పుడు మీ యొక్క డీటెయిల్స్ కాకుండా వేరే వాళ్ళ డీటెయిల్స్ రావడము, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బదులు వేరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రావడము, మీ నేమ్ బదులు వేరే వాళ్ళ నేమ్ వచ్చిందనుకోండి, కంపల్సరీ మీకు ఈ కేవైసీ అనేది పెండింగ్ ఉంది. అలా కాకుండా మీరు ఆధార్ కార్డు తీసుకున్నటువంటి టైంలో మీకు ఏదైతే ఫోటో ఉందో ఆధార్ కార్డు పైన ఇప్పుడు కూడా సేమ్ ఫోటో ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు బయోమెట్రిక్ అయితే అవ్వలేదు, ఈ కేవైసీ అనేది పెండింగ్ ఉంది అని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మీరు ఆధార్ కార్డు తీసుకున్న టైంలో ఉన్నటువంటి ఫోటో ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డులో ఉన్నటువంటి ఫోటో తేడా అంటే డిఫరెంట్గా ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు బయోమెట్రిక్ అయితే అయింది. సో ఈ కేవైసీ అనేది అయితే పెండింగ్లో లేదు, గుర్తుంచుకోండి. సో రెండవ ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి మనం ఆధార్ కార్డులో చెక్ చేసుకోవాల్సింది ఉండాల్సింది అంటే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్. ఒక సంవత్సరం కాదండి, దానిలో డేట్, మంత్, ఇయర్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే చాలా ఆధార్ కార్డ్స్, పాత ఆధార్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే చాలా సంవత్సరాల క్రితం ఇష్యూ చేసిన ఆధార్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో వాటి లోపల ఏ దాంట్లో కూడా నాకు తెలిసినంత వరకు ఏంటంటే డేట్స్ మంత్ లేవు, ఓన్లీ ఇయర్ ఉన్నది. ఒక సంవత్సరం మాత్రమే ఉండదు, మంత్, డేటు అలాంటివి ఏవి లేవు. సో అలాంటి డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పు. అంటే అలాంటి ఆధార్ కార్డులో ఇలా ఉంటే మాత్రం తప్పు. ఎందుకంటే కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు లోపల డేటు, మంత్, ఇయర్ అనేది కంపల్సరీ ఉండాలి. దీనివల్ల ఏమవుతుంది లేకపోతే అంటే కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఫ్రీ స్కీమ్స్ కానివ్వండి, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా స్టేట్ గవర్నమెంట్ నుంచి అయినా వచ్చేటటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఏంటంటే ఆగిపోయేటటువంటి ఛాన్స్ ఉంది. సో అందుకని కంపల్సరీగా మీరు రెండవ ఇంపార్టెంట్ పాయింట్ కింద చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా. అండ్ థర్డ్ అండ్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డులో దాని కింద మీ యొక్క మ్యారేజ్ అంటే అయినటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మీ హస్బెండ్ నేమ్ ఉందా లేదా, వైఫ్ ఆఫ్ అని ఉందా లేదా, మ్యారేజ్ కానటువంటి లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాటర్ ఆఫ్ అని ఉందా లేదా, అబ్బాయిలో మనమైతే సన్ ఆఫ్ అని ఉందా లేదా, ఈ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేటటువంటి ఆధార్ కార్డులో ఏంటంటే కేర్ ఆఫ్ అని వస్తుంది. కేర్ ఆఫ్ కింద అయితే మనం అబ్బాయిలమైతే ఫాదర్ నేమ్ ఉందా లేదా, లేడీస్ అనుకోండి పెళ్ళి అవ్వకముందు వాళ్ళ ఫాదర్ నేమ్ ఉందా, పెళ్ళి అయిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హస్బెండ్ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో 3 ఇంపార్టెంట్ థింగ్స్: ఒకటి బయోమెట్రిక్ ఈకేవైసీ అయిందా లేదా, సెకండ్ థింగ్ ఏంటంటే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉందా లేదా, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ యొక్క నేమ్ కింద కేర్ ఆఫ్ అనేది ఉందా లేదా కంపల్సరీగా చెక్ చేసుకోండి. కేర్ ఆఫ్ అని లేకపోయినా అట్లీస్ట్ ఫాదర్ నేమ్, లేకపోతే డాటర్ ఆఫ్, లేకపోతే వైఫ్ ఆఫ్ ఉందా లేదా, ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఇవి ఖచ్చితంగా ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా ఇవి లేకపోయినా కూడా ఆధార్ సెంటర్కి వెళ్ళి ఖచ్చితంగా వెంటనే అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే దీంతోనే చాలా గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా లింక్ అయి ఉన్నాయి. ప్రతి ఒక్కదానికి కూడా వాళ్ళు ఆధార్ కార్డ్ని వాళ్ళు కీలకంగా తీసుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ 3 విషయాలు అనేది అప్డేట్ అయినాయా లేదా చూసుకోండి. సో ఇది మీకు నచ్చినట్లయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.